ముందుగా ఘర్షణ బలం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఒక బంతిని నేల మీద దొర్లించినప్పుడు అది కొంత దూరం ప్రయాణించి ఆగిపోతుంది. బంతి ఆగిపోవటానికి కారణం ఏమిటి? అంటే బంతి గమన దిశకు వ్యతిరేక దిశలో బలం పనిచేసి బంతిని నిశ్చల స్థితికి తెచ్చిందన్నమాట. వ్యతిరేక దిశలో పనిచేసే ఈ బలాన్నే ఘర్షణ బలం అంటారు. ఘర్షణ బలాన్ని ఈ విధంగా నిర్వచించవచ్చు. రెండు తలాల స్పర్శరేఖ వెంబడి వాటి సాపేక్ష గమనాన్ని నిరోధిస్తూ పనిచేసేటువంటి స్వయం సర్దుబాటు బలాన్ని ఘర్షణ బలం లేదా ఘర్షణ అని అంటారు. అయితే ఈ ఘర్షణ 3 రకాలుగా ఉంటుంది. ఇవేంటో చూద్దాం. ఒక బల్లపై చెక్కదిమ్మను ఉంచాం. ఈ చెక్కదిమ్మ మీద సమాంతరంగా కొంత బాహ్య బలాన్ని ప్రయోగించాం. చెక్కదిమ్మ కదలలేదు. అంటే దిమ్మ మీద ఫలిత బలం శూన్యమన్నమాట. బాహ్య బలానికి సమానము వ్యతిరేకమైన బలం చెక్కదిమ్మపై పనిచేస్తూ ఉండాలి. ఈ బలమే స్థైతిక ఘర్షణ బలం. చూడండి, ఆ బలం చెక్కదిమ్మ మరియు బల్ల యొక్క తలాలను స్పృశిస్తూ బాహ్య బలానికి వ్యతిరేకంగా ఎలా పనిచేస్తుందో. స్థైతిక ఘర్షణని ఈ విధంగా నిర్వచించవచ్చు. నిశ్చల స్థితిలో గల వస్తువు బాహ్య బల ప్రయోగం వల్ల గమనంలోకి రావటానికి ప్రయత్నిస్తుంటే ఎదురొడ్డి దాని గమనాన్ని నిరోధించే బలాన్ని స్థైతిక ఘర్షణ బలం అంటారు. ఇప్పుడు బాహ్య బలాన్ని క్రమక్రమంగా పెంచుతూ పోతే చెక్కదిమ్మ కదలనంతకాలం స్థైతిక ఘర్షణ కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. ఈ సందర్భంగా స్థైతిక ఘర్షణ ఒక గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ప్రయోగించబడిన బాహ్య బలాన్ని ఇంకా పెంచితే ఆ దిమ్మ బల్లపై జారుతుంది. ఈ గరిష్ట స్థైతిక బలాన్ని సీమాంతర లేదా సీమిత ఘర్షణ అంటారు. Fs గరిష్టం = Fl. గతిక ఘర్షణ. ప్రయోగించిన బలం సీమిత ఘర్షణ బలాన్ని అధిగమించినప్పుడు ఆ దిమ్మ కదులుతుంది కదా, అంటే గమనంలోకి వస్తుందన్నమాట. ఈ సందర్భంలో ఘర్షణ వల్ల వస్తుగమనం నిరోధించబడుతుంది. ఈ ఘర్షణను గతిక లేదా శుద్ధగతిక లేదా జారుడు ఘర్షణ అంటారు. గతిక ఘర్షణను ఈ విధంగా నిర్వచించవచ్చు. తలంపై జారుతున్న వస్తుగమనాన్ని నిరోధించే బలాన్ని గతిక ఘర్షణ అంటారు. దొర్లుడు ఘర్షణ. చూడండి, ఒక చెక్కదిమ్మని ఒక సమతలంపై v వేగంతో విసిరామనుకుందాం. అదే చెక్కదిమ్మని స్తూపాకార వస్తువుగా మలచి అంతే వేగంతో అదే తలంపై విసిరామనుకుందాం. మీరు ఏమి గమనిస్తారు? చెక్కదిమ్మ తక్కువ దూరంలో ఆగిపోతే స్తూపాకార వస్తువు ఎక్కువ దూరం ప్రయాణించి ఆగిపోతుంది. దీన్ని బట్టి మనకేమి తెలుస్తుంది? స్తూపాకార వస్తువుపై ఘర్షణ బలం తక్కువగా ఉంది కాబట్టి అది ఎక్కువ దూరం ప్రయాణించింది అని. ఈ తక్కువగా ఉండే ఘర్షణనే దొర్లుడు ఘర్షణ అంటారు. దొర్లుడు ఘర్షణని ఈ విధంగా నిర్వచించవచ్చు. ఒక తలంపై దొర్లుతున్న వస్తువు గమనాన్ని నిరోధించే బలాన్ని దొర్లుడు ఘర్షణ అంటారు. ఇప్పుడు ప్రయోగ ఉద్దేశ్యము. వాలుతలముపై గల వస్తువుపై పనిచేయు సీమాంతర గతిక బలాలను కనుగొనుట మరియు స్థైతిక గతిక ఘర్షణ గుణకాలను కనుగొనుట. పరికరములు: వాలుతలము, హుక్ కలిగి జారుటకు వీలుగా గల కొయ్యదిమ్మ, స్తూపము లేదా రోలరు, బరువులు వేయు పళ్ళెము, బరువుల పెట్టె,
స్ప్రింగ్ త్రాసు. సిద్ధాంత భాగం. ఏ రకమైన ఘర్షణ బలాన్నైనా ఈ విధంగా తెలపవచ్చు. ఘర్షణ బలము ఈజ్ ఈక్వల్ టు ఘర్షణ గుణకము ఇంటూ అభిలంబ బలం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎన్. ఈ సూత్రం ఆధారంగా సీమాంతర ఘర్షణ బలాన్ని కింది విధంగా రాయవచ్చు. ఎఫ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఎన్. అంటే సీమాంతర ఘర్షణ బలము ఈజ్ ఈక్వల్ టు స్థైతిక ఘర్షణ గుణకము ఇంటూ అభిలంబ బలము. ఒక గరుకు వాలుతలంపై ఎం ద్రవ్యరాశి గల వస్తువు చిత్రంలో చూపబడినట్లు ఉంది అనుకుందాము. వాలుతల కోణం టీటా అనుకుందాము. వస్తువుపై పనిచేస్తున్న బలాలేంటి? 1 వస్తువు భారం mg, 2 అభిలంబ బలం n, మరియు తలం వెంబడి ఊర్ధ్వ దిశలో పనిచేసేటువంటి స్థైతిక ఘర్షణ బలం fs. వస్తు భారాన్ని అంశాలుగా విడగొడితే చిత్రంలో చూపినట్లు mg sin θ బలం తలం వైపు, mg cos θ బలం తలానికి లంబంగా పనిచేస్తాయి. తలంపై వస్తువు విరామ స్థితిలో ఉంటే mg sin θ ఘర్షణ బలాన్ని సంతులనం చేస్తుంది. mg cos θ అభిలంబ బలాన్ని సంతులనం చేస్తుంది. ఇప్పుడు వాలుతలం యొక్క కోణాన్ని మెల్లగా పెంచుతూ పోతే ఒక నిర్దిష్ట కోణం θ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా వద్ద వస్తువు తలం వెంబడి కిందకి జారుటకు సిద్ధంగా ఉంటుంది. ఈ వాలుతలం యొక్క కోణం ఆల్ఫాని విశ్రాంత కోణం అంటారు. ఈ కోణం ఘర్షణ కోణానికి సమానం. θ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అయినప్పుడు ఎఫ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఎన్ సూత్రాన్ని అనుసరించి mg sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ mg cos ఆల్ఫా. అంటే మ్యూఎస్ ఈజ్ ఈక్వల్ టు mg sin ఆల్ఫా బై mg cos ఆల్ఫా. మ్యూఎస్ ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫా. ఈ సూత్రం ఆధారంగా స్థైతిక ఘర్షణ గుణకాన్ని లెక్కించవచ్చును. సీమాంతర ఘర్షణ బలాన్ని ఈ సూత్రం ఆధారంగా కనుగొనవచ్చును. ఎఫ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఎన్, దట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ mg cos ఆల్ఫా. వాలుతలం యొక్క కోణాన్ని విశ్రాంత కోణం కంటే పెంచినప్పుడు, అంటే θ గ్రేటర్ దాన్ ఆల్ఫా అయినప్పుడు వస్తువు గతిక ఘర్షణకు వ్యతిరేకంగా కిందికి జారుతుంది. ఇప్పుడు పటంలో చూపినట్లు W1 బలాన్ని తలానికి సమాంతరంగా వస్తువుపై ప్రయోగిస్తే సమవేగంతో అది పైకి కదులుతుంది. అప్పుడు బల సమీకరణాన్ని అనుసరించి ఈ విధంగా రాయవచ్చు. mg sin θ ప్లస్ fk ఈజ్ ఈక్వల్ టు W1. ఇప్పుడు వస్తువుపై ప్రయోగించే బలాన్ని తగ్గిస్తూ పోతే ఒకానొక బలం W2 వద్ద వస్తువు సమవేగంతో కిందికి జారటం మొదలు పెడుతుంది. అప్పుడు బల సమీకరణాన్ని అనుసరించి ఈ విధంగా రాయవచ్చు. mg sin θ ఈజ్ ఈక్వల్ టు W2 ప్లస్ fk, లేదా mg sin θ మైనస్ fk ఈజ్ ఈక్వల్ టు W2. పై రెండు సమీకరణాలని కలపగా 2mg sin θ ఈజ్ ఈక్వల్ టు W1 ప్లస్ W2.
మరియు mg sin θ ఈజ్ ఈక్వల్ టు w1 ప్లస్ w2/2 వస్తుంది. ఒకటవ సమీకరణము నుండి రెండవ సమీకరణమును తీసివేయగా 2fk ఈజ్ ఈక్వల్ టు w1 మైనస్ w2 వస్తుంది. దీని నుంచి fk ఈజ్ ఈక్వల్ టు w1 మైనస్ w2/2 అని రాయొచ్చు. ఈ సమీకరణాన్ని ఉపయోగించి గతిక ఘర్షణను లెక్కించవచ్చును. గతిక ఘర్షణ గుణకాన్ని ఈ సమీకరణాన్ని ఉపయోగించి లెక్కించవచ్చును. μk ఈజ్ ఈక్వల్ టు fk బై n, దట్ ఈజ్ ఈక్వల్ టు fk బై mg cos θ. ప్రయోగ విధానము. మొదటగా మనము స్ప్రింగ్ త్రాసును ఉపయోగించి చెక్కదిమ్మ భారాన్ని కొలుద్దాం. దాని భారం 150 గ్రాము భారము, అంటే mg ఈజ్ ఈక్వల్ టు 150 g డైన్స్. ఇప్పుడు ప్రయోగశాలలోని చెక్కబల్ల మీద ఒక చివరన క్షితిజ సమాంతరముగా వాలుతలాన్ని అమర్చుకుందాం. వాలుతలం కోణమానిని మొదటగా 0 డిగ్రీస్ చూపిస్తోంది కదా. కోణమానికి అమర్చిన మరను వదులు చేసి వాలుతలాన్ని 15 డిగ్రీల కోణం వద్ద అమర్చి మరను బిగిద్దాం. ఘర్షణ గుణకం కనుక్కోదలిచినటువంటి చెక్కదిమ్మ అడుగుతలాన్ని శుభ్రంగా తుడిచి వాలుతలం మధ్య భాగంలో ఉంచుదాం. వాలుతలాన్ని చిన్న చిన్నగా తడుతూ వాలుతలం మీద జారటానికి సమాయత్తమవుతుందేమో చూద్దాం. ఇది ఇప్పుడు జారటం లేదు. ఈ కోణం వద్ద చెక్కదిమ్మ జారటం లేదు కాబట్టి వాలు కోణాన్ని ఇంకో 1 డిగ్రీ పెంచి, అంటే 16 డిగ్రీల వద్ద వాలుతలాన్ని బిగిద్దాం. ఇప్పుడు చెక్కదిమ్మ జారుతుందేమో చూద్దాం. ఈ విధంగా ప్రతిసారి ఒక్కొక్క డిగ్రీ వాలు కోణాన్ని పెంచుతూ పోతూ ఏ వాలు కోణం వద్ద చెక్కదిమ్మ జారటానికి సిద్ధంగా ఉంటుందో ఆ వాలు కోణాన్ని విశ్రాంత కోణంగా గుర్తిద్దాం. ఇప్పుడు కోణం 19 డిగ్రీలు ఉన్నప్పుడు చెక్కదిమ్మ వాలుతలంపై జారుతోంది కదా. కాబట్టి ఇక్కడ విశ్రాంత కోణం ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 19 డిగ్రీస్ అవుతుంది. ఈ విలువను పట్టికలో నమోదు చేద్దాం. ఇప్పుడు స్థైతిక ఘర్షణ గుణకం µs ను ఈ సూత్రం ఆధారంగా లెక్కగడదాం. స్థైతిక ఘర్షణ గుణకం ఈజ్ ఈక్వల్ టు µs ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan 19 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 0.3443. సీమాంతర ఘర్షణ బలాన్ని ఈ సూత్రమును ఉపయోగించి లెక్క కడదాం. సీమాంతర ఘర్షణ బలం FL ఈజ్ ఈక్వల్ టు µs ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు µs ఇంటూ mg ఇంటూ cos θ, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.3443 ఇంటూ 150g ఇంటూ cos 19 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 0.3443 ఇంటూ 150g ఇంటూ 0.9455 ఈజ్ ఈక్వల్ టు 48.83g డైన్లు, దట్ ఈజ్ ఈక్వల్ టు 47,853 డైన్లు. ఈ విధంగా వచ్చిన విశ్రాంత కోణం ఆల్ఫా, స్థైతిక ఘర్షణ గుణకం µs మరియు సీమాంతర ఘర్షణ బలం FL విలువలను పట్టికలో నమోదు చేస్తూ పోయాం కదా. ఇప్పుడు మొదటిసారి తీసుకున్న పరిశీలనలతో కూడినటువంటి పట్టికను ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. వస్తువు భారం mg ఈజ్ ఈక్వల్ టు 150g డైన్లు. వరుస సంఖ్య 1, విశ్రాంత కోణం 19 డిగ్రీస్, స్థైతిక ఘర్షణ గుణకం 0.3443, సీమాంతర ఘర్షణ బలం 48.83g, దట్ ఈజ్ ఈక్వల్ టు 47,853 డైన్లు. ఈ చెక్కదిమ్మకు 6 తలాలు ఉన్నాయి కదా. చెక్కదిమ్మ యొక్క వేరు తలాలు వాలుతలంపై జారినట్లు చేసి ప్రతి తలానికి సంబంధించిన విశ్రాంత కోణం, ఘర్షణ గుణకం మరియు సీమాంతర ఘర్షణ బలం విలువలను
ఇంతకు ముందులాగా ప్రయోగం చేసి పట్టికలో నమోదు చేద్దాం. ఇప్పుడు మొత్తం పరిశీలనలతో కూడిన పట్టిక ఇలా ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా ఈ పట్టికను, అందులోని వివిధ నిలువు వరుసలలో ఉండే అంశాలను గమనించండి. ఇప్పుడు సరాసరి స్థైతిక ఘర్షణ గుణకాన్ని లెక్కిద్దాం. సరాసరి స్థైతిక ఘర్షణ గుణకం ఈజ్ ఈక్వల్ టు మ్యూఎస్ ఈజ్ ఈక్వల్ టు 0.3443 ప్లస్ 0.3249 ప్లస్ 0.3443 ప్లస్ 0.3640 ప్లస్ 0.3249 ప్లస్ 0.3443 by 6 is equal to 2.0467 by 6. కాబట్టి మ్యూఎస్ ఈజ్ ఈక్వల్ టు 0.34. మీరు గమనించండి, మ్యూఎస్కు ప్రమాణాలు ఉండవు. ఇప్పుడు గతిక ఘర్షణ బలాన్ని మరియు గతిక ఘర్షణ గుణకం మ్యూకేను ఎలా కనుగొనాలో చూద్దాం. ఇప్పుడు స్ప్రింగ్ త్రాస్ను ఉపయోగించి హుక్ కలిగి ఉన్న చెక్కదిమ్మ భారము మరియు పళ్ళెముల భారములను కొలిచి వాటి విలువలను గుర్తిద్దాం. చెక్కదిమ్మ భారం 150 గ్రాము భారము, కాబట్టి mg ఈజ్ ఈక్వల్ టు 150g డైన్లు, మరియు పళ్ళెం భారం 30g భారము, కాబట్టి sg ఈజ్ ఈక్వల్ టు 30g డైన్లు. సుమారు 60 సెంటీమీటర్లు గల ట్రైన్ దారాన్ని తీసుకొని ఒక చివర చెక్కదిమ్మను, రెండవ చివర పళ్ళెమును కట్టి ఉంచాలి. చెక్కదిమ్మను వాలుతలం మధ్య భాగంలో ఉంచి దారాన్ని కప్పి మీదుగా పోనిచ్చి పళ్ళాన్ని స్వేచ్ఛగా కిందకు వేలాడదీయాలి. ఇప్పుడు వాలు కోణాన్ని క్రమక్రమంగా పెంచుతూ ఏ కోణం వద్ద చెక్కదిమ్మ వాలుతలంపై జారుతుందో ఆ కోణాన్ని గమనించాలి. వాలు కోణం 32 డిగ్రీలు ఉన్నప్పుడు చెక్కదిమ్మ జారడం ప్రారంభించింది కదా. ఇప్పుడు మనం వాలుతలం యొక్క వాలు కోణాన్ని 2 డిగ్రీలు పెంచి, అంటే 34 డిగ్రీల వద్ద ఉంచుదాం. ఇప్పుడు పళ్ళెంలో బరువులను వేద్దాం. ఒక్కొక్క గ్రాము బరువును వేస్తూ వాలుతలాన్ని చేతితో నెమ్మదిగా తట్టుతూ ఉందాం. పళ్ళెంలోని ఏదో ఒక బరువు వద్ద చెక్కదిమ్మ నెమ్మదిగా పైకి కదలను ఆరంభిస్తుంది. అప్పుడు పళ్ళెంలో బరువులు వేయటం ఆపేద్దాం. పళ్ళెంలో ఇప్పుడున్న బరువుల ద్రవ్యరాశి m1 గుర్తిద్దాం. అది 92 గ్రాములు ఉంది కదా. ఈ భారాన్ని m1 అనుకుంటే m1 ఈజ్ ఈక్వల్ టు 92 గ్రామ్స్. ఇప్పుడు మొత్తం భారం w1 ఈజ్ ఈక్వల్ టు m1 ప్లస్ sg డైన్లు. ఈ భారాన్ని లెక్కించి ఆ కోణానికి ఎదురుగా పట్టికలో నమోదు చేద్దాం. ఈ ప్రయోగంలో m1 ఈజ్ ఈక్వల్ టు 92 గ్రామ్స్, కాబట్టి w1 ఈజ్ ఈక్వల్ టు 92 ప్లస్ 30g, దట్ ఈజ్ ఈక్వల్ టు 122g డైన్లు అవుతుంది. ఇప్పుడు చెక్కదిమ్మను తిరిగి వాలుతలం మధ్య భాగంలో ఉంచి పళ్ళెంలోని భారాలు క్రమంగా తొలగిస్తూ వెళ్తూ ఉంటే ఏదో ఒక బరువు వద్ద చెక్కదిమ్మ నెమ్మదిగా కిందికి జారడం ఆరంభిస్తుంది. చూడండి, పళ్ళెంలో ద్రవ్యరాశి 14 గ్రాములు ఉన్నప్పుడు చెక్కదిమ్మ జారడం ఆరంభిస్తోంది కదా. ఆ బరువును m2 ఈజ్ ఈక్వల్ టు 14 గ్రాములుగా గుర్తిద్దాం. ఇప్పుడు మొత్తం భారం w2 ఈజ్ ఈక్వల్ టు m2 ప్లస్ s ఇంటూ gగా లెక్కించి అదే కోణానికి ఎదురుగా పట్టికలో నమోదు చేయాలి. అంటే ఇక్కడ m2 14 గ్రాములు, కాబట్టి w2 ఈజ్ ఈక్వల్ టు 14 ప్లస్ 30 ఇంటూ g, దట్ ఈజ్ ఈక్వల్ టు 44g డైన్లుగా గుర్తించాలి.
ఇప్పుడు పట్టికలో తదుపరి నిలువు వరుసలలో గల దిమ్మపై తలం వెంబడి పనిచేసే భారం అంశ W ఈజ్ ఈక్వల్ టు W1 ప్లస్ W2/2 మరియు గతిక ఘర్షణ బలం Fk ఈజ్ ఈక్వల్ టు W1 మైనస్ W2/2 విలువలను కనుక్కోవాలి. ఇక్కడ వాటి విలువలు W ఈజ్ ఈక్వల్ టు 122G ప్లస్ 44G/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 83G డైన్లు. గతిక ఘర్షణ బలం Fk ఈజ్ ఈక్వల్ టు W1 మైనస్ W2/2 ఈజ్ ఈక్వల్ టు 122G మైనస్ 44G/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 39G దట్ ఈజ్ ఈక్వల్ టు 38,220 డైన్లు. ఇప్పుడు గతిక ఘర్షణ గుణకం మ్యూకేను గణిద్దాం. మ్యూకే ఈజ్ ఈక్వల్ టు Fk బై mg cos theta ఈజ్ ఈక్వల్ టు 39G బై 124G ఇంటూ 0.8290. దట్ మీన్స్ మ్యూకే ఈజ్ ఈక్వల్ టు 0.31. ఇప్పుడు రీడింగ్లన్నింటినీ ఈ పట్టికలో వేద్దాం. వరుస సంఖ్య 1 వాలు కోణం టీటా 34 degrees, కాస్ టీటా 0.8290, mg కాస్ టీటా 124G. పళ్ళెంలోని బరువులు దిమ్మ పైకి కదులుతున్నప్పుడు m1G ఈజ్ ఈక్వల్ టు 92G, దిమ్మ క్రిందికి జారుతున్నప్పుడు m2G ఈజ్ ఈక్వల్ టు 14G. మొత్తం బరువులు దిమ్మ పైకి కదులుతున్నప్పుడు W1 ఈజ్ ఈక్వల్ టు 122G, దిమ్మ కిందికి జారుతున్నప్పుడు W2 ఈజ్ ఈక్వల్ టు 44G. వాలుతలం వెంబడి వస్తువుపై గురుత్వ బలం W ఈజ్ ఈక్వల్ టు 83G. గతిక ఘర్షణ బలం Fk ఈజ్ ఈక్వల్ టు 39G దట్ ఈజ్ ఈక్వల్ టు 38,220 డైన్స్. గతిక ఘర్షణ గుణకము మ్యూకే ఈజ్ ఈక్వల్ టు 0.31. ఇదే ప్రయోగాన్ని ప్రతిసారి వాలు కోణం 2 డిగ్రీల చొప్పున పెంచుతూ చేయాలి. అంటే వాలు కోణం 36 డిగ్రీలు, 38 డిగ్రీలు, 40 డిగ్రీలు మరియు 42 డిగ్రీలు ఉన్నప్పుడు ఇంతకుముందు చేసిన విధంగానే ప్రయోగం చేసి ఆయా విలువలను పట్టికలో నమోదు చేయాలి. వివిధ వాలు కోణాల వద్ద ప్రయోగం చేసినప్పుడు వచ్చిన విలువలన్నింటినీ ఈ పట్టికలో నమోదు చేసుకోవాలి. ఆ పరిశీలనలతో కూడిన పట్టికను ఒక్కసారి జాగ్రత్తగా గమనిద్దాం. ఇప్పుడు సరాసరి గతిక ఘర్షణ గుణకాన్ని లెక్కిద్దాం. సరాసరి గతిక ఘర్షణ గుణకం మ్యూకే ఈజ్ ఈక్వల్ టు 0.31 ప్లస్ 0.32 ప్లస్ 0.32 ప్లస్ 0.32 ప్లస్ 0.32 బై 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.318. అది సుమారు 0.32గా గుర్తిద్దాం. ఇప్పుడు సరాసరి గతిక ఘర్షణ గుణకం మ్యూకే ఈజ్ ఈక్వల్ టు 0.32. W sin θ గ్రాఫ్ ద్వారా ఎలా కొలవచ్చో తెలుసుకుందాం. ప్రతి వాలు కోణం టీటా విలువకి సైన్ టీటా విలువను లెక్కిద్దాం. వాలు కోణం టీటా మరియు సైన్ టీటా విలువలను సూచించే పట్టికను ఈ విధంగా రాసుకుందాం. y అక్షం పైన W విలువను, x అక్షం పైన సైన్ టీటా విలువను గుర్తిద్దాం. స్కేల్ను ఈ విధంగా తీసుకోవాలి. x అక్షం 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 0.1, y అక్షం 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10G డైన్లు. ఈ విలువల ఆధారంగా గ్రాఫ్ను గీద్దాం. ఈ గ్రాఫ్ ఎలా ఉంటుందో చూడండి. ఇది మూల బిందువు గుండా పోయేటువంటి ఒక సరళ రేఖ. ఈ గ్రాఫ్ను ఉపయోగించి మనము ఇప్పుడు రోలర్ యొక్క భారం ఎలా కొలవాలో చూద్దాం. గ్రాఫ్ యొక్క వాలు tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు W బై సైన్ టీటా దట్ ఈజ్ ఈక్వల్ టు mg. ప్రయోగం చేయున్నప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు: 1.
వాలుతలంలో ఉపయోగించే కప్పి సాధ్యమైనంత ఘర్షణ తక్కువగా ఉండేట్లుగా చూడాలి. 2. ప్రయోగానికి వాడే బల్ల స్థిరముగా ఉండి క్షితిజ సమాంతరంగా ఉండాలి. 3. దారం బల్లను గాని వాలుతలమును గాని తాకకుండా వేలాడదీయాలి. 4. వాలుతలము యొక్క ఉపరితలము శుభ్రంగా ఉండాలి. 5. బరువులను వేయుట గాని తీయుట గాని చిన్న చిన్న పరిమాణములలో ఉండాలి. ఇప్పుడు కొన్ని వైవా ప్రశ్నలు చూద్దాం. వైవా ప్రశ్నలు. 1. విశ్రాంత కోణం అనగానేమి? 2. ఒక వస్తువు యొక్క స్థైతిక గతిక ఘర్షణ గుణకాలలో దేని విలువ ఎక్కువగా ఉంటుంది? 3. రెండు వస్తువుల మధ్య ఘర్షణ ఏర్పడటానికి కారణం ఏంటి? 4. ఘర్షణ గుణకం అంటే ఏమిటి? 5. ఘర్షణ వల్ల ఉపయోగాలున్నాయా నష్టాలున్నాయా వివరించండి. 6. రెండు వస్తువుల మధ్య పనిచేసేటువంటి సీమాంతర గతిక మరియు దొల్లుడు ఘర్షణలో దేని విలువ ఎక్కువ దేని విలువ తక్కువ? 7వ ప్రశ్న, వాలుతలం కోణం పెంచిన కొలది గతిక ఘర్షణ బలం ఏ విధంగా మారుతుంది? 8వ ప్రశ్న, వాలుతలం కోణం పెంచిన కొలది గతిక ఘర్షణ గుణకం ఏ విధంగా మారుతుంది?